మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రపంచంలో వర్ణానికి ఉన్న శోభ వేరు, వర్ణ రంజితం వేరండి. ఒక వర్ణం మనిషిని శక్తివంతంగా తయారు చేస్తే పడని వర్ణం మనని నిస్తేజంగా తయారు చేస్తుంది. చెప్పాలంటే రావట్లేదు. మనిషి పుట్టినప్పుడు పరిస్థితి వేరు, ఇదే మనం మనిషిని సాగనంపేటప్పుడు పరిస్థితి వేరు. ఏ వర్ణము లేనటువంటి సిచ్యుయేషన్ అండి అది. తెలుపు సప్త వర్ణాల శోభితం అంటాం మనం. మనకున్న 9 నెంబర్స్ ఒక్కొక్క నెంబర్కి చాలా చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటాయండి, చాలా చక్కగా. 1లో పుట్టిన వాళ్ళు అంటే దీనికి పర్యాయ సంఖ్యలు, పర్యాయ పదాలు ఏదన్నా అనొచ్చు. క్యాలెండర్లో రిపీట్ అవుతున్నాయి అని కూడా అనొచ్చు. మీరు అలా తీసుకుంటే 1, 1 కాని 10, 1 కాని 19, 1 కాని 28. వీటిలో 4కి 4 వర్ణాలు ఉన్నాయండి. ప్యూర్ 1 1వ తారీఖు వీళ్ళకి గోల్డెన్ బ్రౌన్ అండి కలరు. మామూలుగా ఇవ్వదండి, అది అద్భుతం. మరి ఇదే 10లో తీసుకోండి, ఆరెంజ్ బాగుంటుంది. ఇదే 19 తీసుకోండి, మెజెంటా బాగుంటుందండి. ఇది 28 తీసుకోండి, నీలం బాగుంటుంది. చూసారా? అంటే ఈ వర్ణాలు వీళ్ళకి ఒక అద్భుతమైన పాజిటివ్నెస్ని ఇస్తాయి. తిరిగి 2 తీసుకుందామండి. 2వ సంఖ్య వాళ్ళకి మ్యాక్సిమం ఒక పచ్చదనం కలిసిన నీలం బాగుంటుందండి. దీన్ని మనం ఎలక్ట్రిక్ బ్లూయిష్ గ్రీన్ అంటాం. అదొక రంగు, ట్రై చేయాలి మనం. తిరిగి 11 తెలుపు అద్భుతంగా సరిపోతుందండి. 20వ తారీఖు వీళ్ళని బ్రిక్ రెడ్ అంటామండి. బ్రిక్ రెడ్ అద్భుతంగా సరిపోతుంది. 29 గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చే కలనేత కలర్ మహాద్భుతం. అంతే. ఎలా వాడాలి మేడం అంటే వాడుకోవాలి, వర్ణం కదా. నిజంగా వర్ణాన్ని వాడుకోవటం అంటూ కనుక మొదలు పెడితే మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, మనం ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో అక్కడ దగ్గర నుంచి, పెన్ను దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మ్యాచింగ్లో ఉండేలా చూసుకోండి. పాజిటివ్నెస్ అసలు ఎక్కడంటే అక్కడ మన చుట్టూ వైఫైలా వ్యాపింపే చేయొచ్చు. వైఫై కన్నా ఒక్కోసారి టెక్నికల్గా కరెంటు పోతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయేమో టెక్నికల్గా. వర్ణానికి ఇటువంటి ప్రాబ్లమ్స్ లేదండి. వైఫైని మించిన శక్తి స్థాయి వ్యాపించడమే దాని చేయం. ఎవ్రీథింగ్ పాజిటివ్. 3 తీసుకుందామా? 3లో నీలంతో కలిసిన గులాబీ రంగు, 2 కలర్స్ ఉండాలండి. దీనికి పర్యాయ సంఖ్యలు 12. 12కి ఆరెంజ్ అద్భుతం. 21 తెలుపు ఆరెంజ్ మిశ్రిత వర్ణం అంటాం చూడండి, అది. 30 అసలైన సిసలైన పింక్, బేబీ పింక్. అందులో కాంబినేషన్స్ ఏమొద్దండి, బేబీ పింక్. ఎంతగా వాడేసుకోవచ్చు అంటే సంతకం పెట్టినా కూడా బేబీ పింక్తో పెట్టేసేంత లెవెల్కి వెళ్ళిపోవాలి మనం. అంతే, అందుకోవాలి వర్ణాన్ని. అప్పుడే వర్ణం రాగరంజితం, శోభితం అవుతుందండి. ఇక 4 వీళ్ళు టెక్నికల్ పర్సన్స్ కదండి. ఓ పట్టాన ముదురు రంగులు ఇష్టపడరు అనే కంటే వాళ్ళకే అవి కలిసి రావు. 4కి ఒకే ఒక్క రంగు అండి. 4కి ఒకే ఒక్క రంగు, బంగారం రంగుతో కలిసినటువంటి ఎల్లోయిష్ మిక్స్ అండి ఇది. మీరు ఇదే 13కి తీసుకోండి, ఆరెంజ్ పింక్ మిశ్రమం. పర్యాయంగా వచ్చే 22 4 ఏ కోశానా లేనప్పటికీ తెల్లటి తెలుపు మీద ఎరుపు మిక్స్, కల్నేత కలర్స్ అండి ఇవన్నీ. 4 కన్నీ కల్నేత కలర్సే.
తిరిగి 31. వీళ్ళకి మాత్రం మెజెంటా, ఇంక వేరే కలర్ వద్దండి. అద్భుతంగా ఉంటాయి ఈ కలర్స్. 5 వర్ణం తాలూకు శ్రేణి తగ్గిన సంఖ్యదండి 5. ఒక్కటే కలర్ పచ్చ. పచ్చలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది పక్కన పెట్టేస్తే నలుపు కలిసిన పచ్చ 5 వాడొద్దు. 5కి పర్యాయ సంఖ్య అయినటువంటి 14ని కనుక తీసుకుంటే పచ్చ కలనేతండి. ఇంకా పచ్చలో మీరు ఏ కలర్ అన్నా కలిపేయచ్చు. ఇదే 23 తీసుకున్నారనుకోండి, కాపర్ కలర్. మామూలుగా కదండి, అద్భుతంగా ఉంటుంది కాపర్ కలర్. కాపర్కి అక్కడక్కడ మీరు పచ్చ యాడింగ్ ఉన్నా పర్వాలేదు. శ్రేణి తక్కువ అవుతుందండి. 6 తీసుకుందాం. అగాధ జలనిధి అంటారు చూడండి. సముద్ర గర్భంలో ఒక నాచు కలర్ కనపడుతుంది మనకి, కోరల్స్ కలర్స్ కనపడతాయి. ఇవి 6కి అద్భుతంగా సరిపోతాయి. మనం ఇదే 15 తీసుకున్నాం అనుకోండి, సముద్రం ఒక్కొక్కసారి కాపర్ సల్ఫేట్ కలర్లో కనపడుతుంది మనకి. ఓ రకమైన పాలపిట్ట రంగు కూడా కనపడుతుంది. 15 వాడుకోవచ్చు ఇవి. 24ని తీసుకుంటే అచ్చంగా ఆకాశ నీలం, తేలిపోవాలంతే అండి, డార్క్ ఉండకూడదు. 7కి వెళ్దామా? కలనేత కలర్ అయితే 7కి పడదండి, ప్రసక్తే లేదు. 7కి ఒకటే ఒక కలరు, మబ్బు అని అంటారండి. మబ్బులు ఏ కలర్లో ఉంటాయి మీకు? అదే కలర్. వెండి కలర్ అనొచ్చు, తేలిపోయిన యాష్ కలర్ కావచ్చు, సిల్వర్ కలర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. మబ్బు మనకి ఎప్పుడు ఎలా కనపడుతుందో ఆలోచించండి. ఒక్కోసారి మబ్బులు మనకి ఎరుపు వర్ణంలో, మరొకసారి కెంజాయ వర్ణంలో, మరోసారి ధవళ వర్ణం. ఈ వర్ణాలు వాడేసుకోండి. 7 లెక్కకు వచ్చేసరికి 25. 7కి తోక ఫాలో అయిపోతూ ఉంటుంది. సో 25కి వేరే వర్ణాలు ఏమీ లేవు. కానీ 16 మాత్రం తెల్లటి తెలుపు వాడుకుంటే బాగుంటారు. కంట్రోల్ అవుతారండి, నెగిటివ్ ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. 8 ప్రపంచవ్యాప్తంగా 8కి నీలమే అంటున్నారండి. కాదు, ప్రపంచవ్యాప్తంగా నీలానికి 8 ఇచ్చినా, నలుపు ఇచ్చినా కూడా నేను 8కి ఒకటే కలర్ ఇస్తానండి, మెజెంటా కలర్. అద్భుతంగా ఉంటుందండి. 17 ఇది మాత్రం తెలుపు, పసుపు, ఆరెంజ్ కలనేత. 26 తీసుకుందాం. నీలంలో చాలా ముదురు నీలం వాడుకోవచ్చు 8 వాళ్ళు. 9 సంఖ్యకి వస్తే పుట్టిగా రెడ్ కలర్ వాడారా, మీ పని గోయిందా. మెరూన్ వాడండి, కోపం కంట్రోల్లో ఉంటుంది. మెరూన్లో ఉన్న ఏ షేడ్ అయినా వాడుకోండి. ఇక 18 దీనికి ఒక చిత్రమైనటువంటి కలర్ స్లేట్ అంటామండి. స్లేట్ కలర్ పలక ఉంటుంది చూడండి, పలక సబ్స్టెన్స్ ఉంటుంది కదా, అంటే చుట్టుపక్కల ఒక క్రీమ్ కలరు, మధ్యలో కొంత నలుపు కలిసిన కలర్ని స్లేట్ కలర్ అంటాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి 18 వాళ్ళకి. నిజంగా ఈ కలర్ కాంబినేషన్లో మహాభారతం కూడా కాస్త స్లో అవ్వచ్చు, అంతటి అద్భుతమైన కాంబినేషన్. ఇక 27 ఒక యూనిఫామ్ లాంటి కలర్ ఎప్పుడు ఉంటుందండి, వైట్ బ్లూ. ఎక్కడ ఎయిర్ ఫోర్స్లో చూసినా, నావీలో చూసినా, మిలిటరీలో చూసినా రెండేసి కలర్ల కాంబినేషన్లో కనపడుతుంటాయి చూడండి. ఆ వర్ణాలన్నీ చూశారు కదా. వర్ణమే కదా అనుకుంటే ఎంతగా ఆవరించబడిందో, ఆవరణమయ్యిందో, ఆర్ణవమయ్యిందో. మనిషికి రంగు చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రజెంట్ చేసేది కలరే. ఎంత అద్భుతంగా ఉంది డ్రెస్సింగ్ అని అన్నా, ఎంత నీట్గా ఉంది డ్రెస్సింగ్ అని అన్నా, ఎంత సంప్రదాయబద్ధంగా ఉంది డ్రెస్సింగ్ అన్నా, దీని వెనుక అర్థం వర్ణం. తెలిసి ధరిస్తే వర్ణం ఆర్ణవమవుతుంది, తెలియక ధరిస్తే వర్ణం నెగిటివ్ కూడా వస్తుందండి. ఏమిటో
ఊరికే కోపం, చిరాకు, మన శక్తిని మనమే పోగొట్టుకుని చిర్రుబుర్రులాడటం వర్ణం వల్ల సాధ్యమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.